నమస్తే మాస్టర్స్. ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో అనంత అన్నయ్య చెల్లెలు నళిని గురించి తెలుసుకుందాం. అనంతుడిక బతకడు, ఈ జన్మకు అనుభవించాల్సిన కర్మ తీరిపోయింది. ఒకనాడు పొద్దుట నేను గాఢమైన ధ్యానంలో మునిగి ఉండగా ఈ ఘోరమైన మాటలు నా చేతనంలో చేరాయి. నేను సన్యాసం తీసుకున్న కొత్తలో నా జన్మస్థలమైన గోరఖ్పూర్లో ఉన్న మా అనంతన్నయ్యకి అతిథిగా వెళ్ళాను. హఠాత్తుగా ఏదో జబ్బు చేసి మంచాన పడ్డాడు. నేను ప్రేమగా అతనికి ఉపచారం చేశాను. గంభీరమైన ఈ ఆత్మఘోష నన్ను దుఃఖంలో ముంచేసింది. నా కళ్ళ ముందే అన్నయ్యని తీసుకుపోబోతుంటే నేను నిస్సహాయుడిగా చూస్తూ ఉండాలంటే గోరఖ్పూర్లో అట్టే కాలం ఉండడం నాకు దుర్భరం అనిపించింది. నన్ను అర్థం చేసుకోకుండా బంధువులు విమర్శనం చేస్తున్నప్పటికీ నాకు దొరికిన ఓడ ఎక్కి భారతదేశాన్ని విడిచిపెట్టాను. ఓడ బర్మా, చైనా సముద్రాల గుండా జపాన్ చేరింది. నేను కోబేలో దిగి కొన్నాళ్ళు అక్కడ గడిపాను. దుఃఖంతో గుండె బరువెక్కి ఉన్నందువలన బయట తిరిగి ఏవీ చూడాలనిపించలేదు. భారతదేశానికి తిరుగు ప్రయాణం మా ఓడ షాంపై చేరింది. అక్కడ ఓడలో వైద్యుడిగా పనిచేసే డాక్టర్ మిత్రా గారు కళాత్మకమైన వస్తు సామాగ్రి అమ్మే దుకాణంకి తీసుకెళ్లి చూపించాడు. శ్రీ యుక్తేశ్వర్ గారికి, మా ఇంట్లో వాళ్ళకి, స్నేహితులకి బహుకరించడం కోసం రకరకాల కానుకలు ఎంపిక చేశాను. అనంతుడి కోసం ఒక వెదురుగడ మీద నైషీ చెక్కి ఉన్న పొడుగాటి వస్తువు ఒకటి కొన్నాను. ఆ చైనా వాడకం అమ్మకదారుడు ఆ వస్తువుని నా చేతికిచ్చి ఇయ్యగానే నేను దాన్ని నేల మీద జారవిడిచి చచ్చిపోయిన అన్నయ్య కోసం కొన్నానిది అని విలపించాను. అన్నయ్య ఆత్మ సరిగ్గా ఆ క్షణంలో శరీరంలోంచి విడుదలైంది. అనంతంలో కలిసిపోతుందన్న స్పష్టమైన అనుభూతి ఒకటి కలిగింది నాకు. నేను కొన్న జ్ఞాపక చిహ్నం కింద పడ్డం వలన అశుభ సూచనగా పలుక్కుని విరిగింది. వెక్కి వెక్కి ఏడుస్తూ విరిగిన వెదురు ముక్క మీద ఇలా రాశారు: ఇప్పుడే పోయిన ప్రీతమైన అన్నయ్య కోసం అని. నాతో ఉన్న డాక్టరు మర్యాదగా నవ్వుతూ నన్ను గమనిస్తూ అన్నారు: కన్నీళ్ళు పెట్టుకోకండి, ఆయన పోయారని మీరు రూఢి అయ్యే దాకా కన్నీళ్లు కార్చడం ఎందుకు అని. మా ఓడ కలకత్తా చేరుకుంది. డాక్టర్ మిత్రా మళ్ళీ వెంటనే వచ్చాడు, మా వెంట వచ్చాడు. నన్ను పలకరించడానికి మా చిన్న తమ్ముడు విష్ణు ఓడకి దగ్గర ఎదురు చూస్తున్నారు. అనంతన్నయ్య ఈ జన్మ కడతీర్చుకొని పోయాడని నాకు తెలుసుకోవడానికి అన్నాను విష్ణువుతో. వాడేమీ చెప్పడానికి వ్యవధి ఇవ్వకుండానే అనంతని ఎప్పుడో పోయాడు, నాకు ఈ డాక్టర్ గారికి చెప్పు అనేసి అన్నాడు. విష్ణు తేదీ చెప్పాడు. నేను షాంపేన్లో కానుక కొన్న రోజే అది. అప్పుడు డాక్టర్ మిత్రా అన్నారు: చూడండి, ఈ సంగతి బయట ఎక్కడా పొక్కనేయకండి, లేకపోతే ఇప్పటికే ఎంతో పెద్దగా ఉన్న వైద్య విద్యతో మానసికంగా ప్రచారం కూడా చేసి ఇంకొక ఏడాది ఎక్కువ చదివిస్తారు ప్రొఫెసర్లు. గడిపార్ రోడ్లో ఉన్న ఇంట్లో నేను అడుగుపెట్టేసరికి నాన్నగారు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. వచ్చావా అన్నారు నాన్నగారు మృదువుగా. ఆయన కళ్ళల్లోంచి 2 పెద్ద కన్నీటి బొట్లు రాలాయి. మామూలుగా పైకి తొణకని నాన్నగారు తమ వాత్సల్యాన్ని ఇంత ముందెప్పుడు ఈ రకంగా బయట కనిపించలేదు. పైకి గంభీరులైన తండ్రి, లోపల కరిగిపోయే తల్లిగుండె కలవారు. కుటుంబ విషయాలన్నింటిలో ఆయన ఇలా ద్విపాత్రాభినయం చేస్తూ వ్యవహరించారు. అన్నయ్య పోయిన కొన్నాళ్ళకి మా చిన్న చెల్లెలు నళిని సమయం వల్ల మృత్యు ముఖంలోంచి బయటపడింది. ఈ కథ చెప్పే ముందు మా చిన్నప్పటి సంగతులు కొన్ని ముచ్చటిస్తాను. నాకు నళినికి మధ్య చిన్నప్పటి అనుబంధం మరీ అంత సంతోషకరమైందని చెప్పడానికి లేదు. నేను బక్కగా ఉండేవాడిని, తను నాకంటే బక్కపలచగా ఉండేది. అలా ఉన్నందువలన నేను మా చెల్లి తరచూ ఏడిపిస్తూ ఉండేవాడిని. దానికి అజ్ఞాతమైన ప్రేరణ ఏమిటో గుర్తుపట్టడానికి మనోవ్యాధి నిపుణులకు ఏమంత కష్టం కాదు. తను ఇచ్చే ఎదురు జవాబు కూడా కుర్రకారు సహజమైనంత ఘాటుగా కుండబద్దలు కొట్టినట్టుండేవి. ఒక్కొక్కప్పుడు అమ్మ కలుగు చేసుకునేది. నా చెంప మీద సుతారంగా ఒకటి అంటించి మా పిల్ల తగులు అప్పటి మటుకు సర్దుబాటు చేసేది. నళిని చదువు అయిపోయాక డాక్టర్ పంచానన్ బోస్కి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయమైంది.
యోగ్యుడైన ఆ యువకుడు కలకత్తాలో డాక్టరు. సుదీర్ఘమైన పెళ్లి తతంగాలన్నీ సకాలంలో జరిగాయి. పెళ్లినాటి రాత్రి నేను మా కలకత్తా ఇంట్లో నట్టింట్లో కులాసాగా ముచ్చట్లు ఆడుకుంటున్న పెద్ద బంధువర్గంలో కలిసి కూర్చున్నాను. పెళ్ళికొడుకు నిండుగా బంగారపు జరీగల తలగడ మీద వాలి కూర్చున్నాడు. ఆయన పక్కనే కూర్చుంది నల్ని. ముచ్చటైన బచ్చలపండు వన్నెరంగు చీర కూడా ఆమె బక్కతనాన్ని పూర్తి మరుగుపరచలేకపోయింది. నేను మా కొత్త బావగారు తలగడ వైపు చేరి స్నేహపూర్వకంగా పళ్ళికిలిచ్చాను. పెళ్లి రోజు దాకా ఆయన నల్లిని చూడలేదు. పెళ్లి లాటరీలో తనకు తగ్గిందేమిటో చివర తెలుస్తుంది అప్పుడే. నా సానుభూతి అందుకున్న డాక్టర్ బోస్ సిగ్గుపడుతూ నల్లి వైపు చూపించి ఇదేంటోయ్ అని చెప్పి చెవిలో గొడిగాడు. ఏమిటి డాక్టర్ గారు, మీ పరిశీలన కోసం ఓ ఎముకల గూడు అన్నాడు. ఏళ్ళు గడిచే కొద్దీ డాక్టర్ బోస్ కుటుంబానికి ఆప్తుడవుతూ వచ్చాడు. ఒంట్లో నలత చేసినప్పుడల్లా మా వాళ్ళు ఆయన దగ్గరికే వెళ్ళేవాళ్ళు. ఆయన నేను దగ్గర స్నేహితులయ్యాం. ఇద్దరం కలిసి వేళాకోళం చేసేవాళ్ళం. ఎవరినో చెప్పక్కర్లేదు. సాధారణంగా నల్లి మీదే మా విసురులు. ఒకనాడు నాతో పాటు అన్నారు మా బావగారు, వైద్యులకు విస్మయం కలిగించే సంగతి, బక్కపల్చటి మీ చెల్లెల మీద ఎన్నో ప్రయోగాలు చేశాను. కాడ్ లివర్ ఆయిల్, వెన్న, మాల్టు, తేనె, చేపలు, మాంసం, గుడ్లు, టానిక్లు అయినా అంగుళంలో 100వ వంతు కూడా ఒళ్ళు చేయలేదు ఆవిడ. కొన్నాళ్ల తర్వాత నేను బోసుగారింటికి వెళ్ళాను. అక్కడ నా పని 5 నిమిషాలు పట్టింది. నేను తిరిగి వచ్చేసాను. నల్ని చూడలేదని అనుకున్నాను. నేను వీధి గుమ్మం దగ్గరికి వచ్చేసరికి ఆమె గొంతు వినిపించింది. ఆప్యాయంగా అన్న ఆజ్ఞాపిస్తున్నట్టుంది. అన్నయ్య ఇలారా, ఈసారి నన్ను తప్పించుకుపోలేవు. నీతో మాట్లాడాలనుకున్నాను. నేను మెట్లెక్కి తన గదివైపు వెళ్ళాను. తను కళ్ళు తుడుపుకోవడానికి చూసి ఆశ్చర్యపోయాను. అన్నయ్య, తన పాత కోపాలన్నీ మర్చిపోదాం. ఇప్పుడు నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో నిలతొక్కున్నావు. నేను కూడా అన్ని విధాలా నీలో కావాలనుకున్నాను చెప్పి కొంచెం ఆశగా ఇలా అంది. నువ్వు ఇప్పుడు పుష్టిగా కనిపిస్తున్నావు. నాకు కాస్త సాయం చేయవు. మా ఆయన దరిదాపులకే రావడం లేదు. నేను ఆయన కోసం ఎంత ఇదైతే ఏం లాభం? నేను ఇలా సన్నగా ఏ ఆకర్షణ లేకుండా ఉన్నప్పటికీ దైవ సాక్షాత్కార సాధనలో మాత్రం ముందుకు పోవాలన్నదే నా ముఖ్యమైన కోరిక. ఆమె విన్నపం నా గుండెని కరిగించింది. మా కొత్త స్నేహం నిలకడగా పెరిగింది. ఒకనాడు తను నాకు శిష్యురాలు అవుతానన్నది. నువ్వెలా అనుకుంటే అలా తర్ఫీదియ్యి. నాకు టానికుల మీద కంటే దేవుడి మీదే నమ్మకం ఉంచుతాను. మందు సీసాలన్నీ పోగు చేసి కిటికీలోంచి బయటకు పారేసింది. ఆమె విశ్వాసాన్ని పరీక్షించడానికని భోజనంలో చేపలు, మాంసం, గుడ్లు మానేయమన్నాను. నల్లి నేను పెట్టిన నిషేధాలన్నీ ఖచ్చితంగా పాటిస్తూ ఎన్నో రకాల ఇబ్బందులు వచ్చినా కూడా శాకాహారమే తింటూ కొన్ని నెలలు గడిపిన తర్వాత నేను ఒకసారి చూడడానికి వెళ్ళాను. చెల్లా, నువ్వు ఆధ్యాత్మిక నియమాలు నిష్టగా పాటిస్తున్నావు. నీకు వచ్చే బహుమతి దగ్గరలో ఉంది అంటూ కొంటిగా చిరునవ్వు నవ్వాను. నీకు ఎంత లావాలని ఉంది? మా అత్తయ్య ఉందే, కొన్నాళ్ళు తన పాదాలను తను చూసుకోలేకపోతుంది. ఆవిడ అంత లావు కావాలని ఉందా అన్నాను. నీ అంత లావు కావాలి అంది. నేను గంభీరంగా ఇలా అన్నాను. దేవుడి దయ వల్ల నేనెప్పుడూ నిజమే చెప్తూ ఉన్నాను కనుక ఇప్పుడే నిజమే చెప్తున్నాను. దేవుడి ఆశీస్సుల ద్వారా ఈ రోజు నుంచి నీ శరీరం నిజంగా మార్పు చెందుతుంది. 1 నెలల్లో నాకున్నంత బరువు రావాలి నీ శరీరం. నా గుండెల్లోంచి వెలువడ్డ ఈ మాటలు నిజమయ్యాయి. 30 రోజుకల్లా నల్లి బరువు నా బరువు సమానమైంది. కొత్తగా వచ్చిన గుండ్రంతనంతో ఆమెకు మంచి అందం వచ్చింది. దాంతో వాళ్ళ ఆయన ఆమెను గాఢంగా ప్రేమించారు. అమంగళంతో ఆరంభమైన వాళ్ళ దాంపత్యం ఆదర్శంగా చెప్పుకోదగ్గ హాయిగా పరిణమించింది. నేను దేశంలో లేనప్పుడు నల్ని సన్నిపాత జ్వరం అంటే టైఫాయిడ్ వచ్చిందని నేను జపాన్కి తిరిగి రాగానే తెలిసింది. హుటాహుటిన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి సన్నగా పుల్లగా అయిపోయిన నల్లిని చూసి కొయ్యబారిపోయాను. ఆమె అపస్మారకంలో ఉంది. ఈ జబ్బు వల్ల మీ చెల్లాయి కలత చెందకముందే ముకుందుడు ఉంటే నాకు ఇలా అయ్యేది కాదు అంటూ ఉండేది తరచూ అన్నారు మా బావగారు. ఇతర డాక్టర్లకు నాకు రవంత ఆశ కూడా కనిపించలేదు. ఈ టైఫాయిడ్లో అన్నాళ్ళు బాధపడింది చాలక ఇప్పుడు నెత్తురు విరేచనాలు మొదలయ్యాయి అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆయన. నా ప్రార్థనలు భూమి ఆకాశాలు దద్దరిల్లేటంతా విశ్వ ప్రయత్నం చేశాను. నాతో పూర్తి సహకరించే ఆంగ్లో ఇండియన్ నర్సు ఒక ఆమె ఏర్పాటు చేసి రకరకాల యోగ చికిత్సా పద్ధతులు మా చెల్లి మీద ప్రయోగించాను. నెత్తుటి విరేచనాలు కట్టాయి. కానీ డాక్టర్ బోసు విచారగ్రస్తంతో తలాడించారు. పోవడానికి ఇంకా ఆమెలో రక్తం లేదు, తప్పకుండా కోలుకుంటుంది అన్నాను దృఢంగా జవాబిస్తూ. 7 రోజుల్లో తన జ్వరం తగ్గిపోయింది. 1 వారం తిరిగేసరికి నల్ని కళ్ళు విప్పి ఆప్యాయంగా గుర్తుపెట్టి నా వైపు చూస్తూ ఉంటే నాకు ఒళ్ళు పులకరించింది.
ఆ రోజు మొదలు తను త్వరగా కోలుకుంది. తన మామూలు బరువు తనకు వచ్చినప్పటికీ దాదాపు ప్రాణాంతకరమైన ఆ జబ్బు వలన హానికి బాధాకరమైన గుర్తుగా కాళ్ళు పడిపోయాయి. వైద్య నిపుణులైన భారతీయులు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఆమెను ఆశలో వదులుకోవాల్సిందని దాని కింద తేల్చి చెప్పేశారు. ఆమె ప్రాణం కోసం ప్రార్థన ద్వారా నిర్విరామంగా నేను సాగించిన యుద్ధం నన్ను బాగా నీరసపెట్టింది. శ్రీ యుక్తేశ్వర్ గారి సహాయం కోసం నేను శ్రీరాంపూర్ వెళ్ళాను. నల్లి దుస్థితి చెప్పేసరికి ఆయన గాఢంగా సానుభూతి ప్రకటించారు. 1 నెల గడిచేసరికి మీ చెల్లాయి కాళ్ళు మామూలుగా అవుతాయి అని ఆయన చిల్లు చెయ్యని 2 క్యారెట్ల ముత్యం ఒకటి సంపాదించి దాన్ని ఒక కొలిమికి అమర్చి శరీరానికి తగిలేటట్టు పట్టీతో కట్టుకోమని అన్నారు. నేను ఆనందంగా ఒక నిట్టూర్పు విడిచి ఆయన పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాను. స్వామి, మీరు దేశిక చక్రవర్తులు. ఆమె కోలుకుంటుందని మీరు అన్న ఒక్క మాట చాలు. కానీ మీరు కూడా కూడదంటే మాత్రం ఒక ముత్యం సంపాదించి ఇస్తాను అన్నాడు. గురుదేవులు తలాడించారు. అవును, అలాగే చెయ్యి. ఆయన నల్లిని ఎన్నడూ చూసినవారు కాదు, కానీ ఆమె శారీరక మానసిక లక్షణాలు సరిగ్గా వర్ణించి చెప్పారు. స్వామి, ఇది జ్యోతిష సంబంధమైన పరిశీలన. ఆమెను పుట్టినరోజు కానీ నయం కాని రోజు మీకు తెలియదే అన్నాను. శ్రీ యుక్తేశ్వర్ గారు చిరునవ్వు నవ్వారు. అంతకన్నా లోతైన జ్యోతిష్యం ఉంది. పంచాంగాలు, గడియారాలు చెప్పే సాక్ష్యం మీద ఆధారపడదది. ప్రతి వ్యక్తి సృష్టికర్త లేదా విరాట్ పురుషుడు అంశ. అతని సూక్ష్మ శరీరం ఒకటి సూక్ష్మ శరీరంతో ఉంటుంది. మానవ నేత్రం భౌతిక రూపాన్నే చూస్తుంది, కానీ అంతర్చక్షు మరింత గాఢంగా చొచ్చుకుపోతుంది. ప్రతి మనిషి తన అంతర్భాగంగాను ప్రత్యేక వ్యక్తిత్వంగాను ఏర్పడ్డ బ్రహ్మాండ స్వరూపంగాను చొచ్చుకుపోయి ఉంటుంది. నేను కలకత్తాకు తిరిగి వచ్చిన నళిని కోసం ఒక ముత్యం కొన్నాను. 1 నెల అయ్యేసరి పడిపోయిన కాళ్ళు పూర్తిగా నయమయ్యాయి. మా గురుదేవులు హృదయపూర్వకంగా తన కృతజ్ఞత అందచేయమని చెప్పింది చెల్లాయి. నేను చెప్పిన కబురు ప్రశాంతంగా విన్నారాయన. కానీ నేను సెలవు తీసుకుని వెళ్ళబోతుండగా ఆయన గూఢమైన వ్యాఖ్య ఒకటి చేశారు. మీ చెల్లాయి అసలు పిల్లలే పుట్టరని చాలామంది డాక్టర్లు చెప్పారు. కొన్నేళ్లలో 2 కూతుర్లు కంటుందని ఖచ్చితంగా చెప్పు అన్నారు. తర్వాత కొన్నాళ్ళకి నల్లి ఒక కూతురు పుట్టి ఆనందపరిచింది. మరి కొన్నాళ్ళకి మరో కూతురు కూడా కలిగింది. థ్యాంక్ యూ. షేర్, సబ్స్క్రైబ్.